విజయనగరం జిల్లా టీడీపీ రథసారథి ఎవరు అనే దానిపై ఉత్కంఠ పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఒకరో ఇద్దరు తమ అధ్యక్షుడు కావాలనే మనసులో మాట పరోక్షంగా వెల్లడిస్తున్నారు. మరికొంతమంది ఆశావహులు మాత్రం గుంబనంగా ఉంటూ తమ ప్రయత్నాలు తాము సాగిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఆశావహులు? ఏమిటి వారి తెరచాటు ప్రయత్నాలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లా రాజకీయంగా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. అధికార విపక్ష పార్టీల అగ్రనేతల కనుసన్నలలో పార్టీలు నడుస్తున్న జిల్లా అది. అటువంటి జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుని నామమాత్రమే అనిపించడం సహజం. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకత్వానికి కీలక సమయం ఇది. స్థానిక ఎన్నికలలో విజయం సాధించి ఆధిపత్యాన్ని నిలుపుకోవడం అధికార పార్టీకి అనివార్యమన్నది అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా పరిషత్లలో ఆధిపత్యం సాగిస్తున్న వైసీపీ పట్టుకోల్పోకూడదనుకోవడం అత్యంత సహజం. అందువల్ల జిల్లా నాయకత్వ సారథ్య బాధ్యతలు కీలకమన్నది నిర్వివాద అంశం. జిల్లాలో వైసీపీకి సారథ్యం వహిస్తున్న చిన్న శ్రీనుకి పార్టీలో గట్టి పట్టుంది. పార్టీ పరంగా ఏ బాధ్యత అప్పగించినా విజయవంతంగా పూర్తి చేయడం ఆయనకు పార్టీ అధిష్టానంలోనూ మంచి మార్కులున్నాయి. మరోవైపు సీనియర్ నేత, శాసనమండలిలో వైసీపీకి సారథ్యం వహిస్తున్న బొత్స సత్యనారాయణ పెద్ద దిక్కుగా ఉండనే ఉన్నారు. బొత్స చాణక్యాన్ని, చిన్న శ్రీను రాజకీయ చాతుర్యాన్ని అంచనా వేసి పార్టీని విజయ పథాన నడిపించే నాయకత్వం కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న కిమిడి నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ పదవి రావడంతో ఆశావహులు తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం గజపతి నగరం, నెల్లిమర్ల నియోజకవర్గ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరి పేర్లు వినిపించడం కూడా ఆసక్తికరంగా మారింది. గజపతి నగరం నియోజకవర్గం నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ పేర్లు ప్రచారంలో ఉండగా, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి సువాడ రవిశేఖర్, కంది చంద్రశేఖర్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీలో వివిధ స్థాయిల్లో సేవలందించిన నేపథ్యం వీరిది. అయితే ఆ నలుగురిలో అశోక్ గజపతిరాజు ఆశీస్సులు ఎవరికి ఉంటాయో, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎవరి వెన్నంటి ఉంటారనేది జిల్లా అధ్యక్షుడిని డిసైడ్ చేస్తుందనేది వాస్తవం. జిల్లా అధ్యక్ష పీఠం కోసం చాప కింద నీరులా ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. బంగ్లా కనుసన్నల్లోనే మెలిగే నాయకునిగా ఉండడంతో పాటు వైసీపీకి ధీటుగా ఎదుర్కొని భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీని విజయ పథం వైపు నడిపించే వారికి అవకాశం దక్కుతుంది. అయితే మొన్నటి ఎన్నికలలో పార్టీకి సారథ్యం వహించిన కిమిడి నాగార్జునకే మరోసారి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యం లేదనే వారు ఉన్నారు. మొత్తం మీద జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రచారంలో ఆ నలుగురు ఆశావహులలో ఎవరి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందో తేలాలంటే వేచి చూడాల్సిందే.